అనుకోని పరిణయం ఎపిసోడ్ 12. హలో ఫ్రెండ్స్, ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి తప్పకుండా హై పాయింట్స్ ఇవ్వండి. ఆరాధ్య తల పైకెత్తి చూడగానే అభి పడుకుని ఉండటం, తను అభికి చాలా దగ్గరగా అభి హృదయంపై పడుకుని ఉండటం చూసి ఆరాధ్య ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. వెంటనే ఆరాధ్యకి రాత్రి జరిగింది మొత్తం గుర్తుకొస్తుంది. రాత్రి అభి తనతో క్లోజ్గా మూవ్ అవ్వడం, తర్వాత తనని దగ్గరికి తీసుకుని పడుకోవడం గుర్తుకు రాగానే ఆరాధ్య అలాగే అభి వైపు చూస్తూ ఉంటుంది. నిన్న నైటు నువ్వు నార్మల్గా అయితే లేవభి, ఈ టాబ్లెట్స్ వల్ల తప్పకుండా నీలో చేంజ్ వస్తుంది, కానీ అది అటు తిరిగి ఇటు తిరిగి నా చుట్టూనే తిరుగుతుంది చూడు, దానికి నన్ను నేను కొట్టుకోవాలి. నీలో మార్పు వచ్చింది అని ఎలా చెప్పాలి? ఎవరికైనా చెప్పాలి అంటే నువ్వేం చేస్తావో చెప్పాలి. రాత్రి నువ్వు నాతో ఎలా ప్రవర్తించావో చెప్తే ఎవరైనా నమ్ముతారా? అసలే తమరు ఒక్క అమ్మాయి వైపు కూడా చూడలేదని మీ నాన్నగారు మీ ఫ్రెండు చెప్తున్నారు. అలాంటి నువ్వు నన్ను రాత్రి ముద్దు పెట్టుకోవడం నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నిజంగా నువ్వు మొట్టమొదటిసారి ముద్దు పెట్టుకుంది నన్నేనా, లేకపోతే తమరి మనసులో ఇంతకు ముందు ఎవరైనా ఉన్నారా అని ఆరాధ్య ఆలోచిస్తూ ఉండగా ఎందుకో ఆ ఊహ కూడా ఆరాధ్యకి నచ్చదు. ఇంకా ఆరాధ్య వెంటనే లేచి నెమ్మదిగా అభి నుండి విడిపించుకుని అక్కడి నుండి డైరెక్ట్గా గార్డెన్లోకి వెళ్ళి కూర్చుంటుంది. అసలు నాకు నిన్న నైట్ ఏం జరిగింది? ఈ అభి నన్ను ముద్దు పెట్టుకుంటున్నా కూడా నేను ఎందుకు అడ్డు చెప్పలేదు? ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా నేను ఇటువంటి విషయాల గురించి ఆలోచించలేదు. అలా అని ఎవరైనా నాతో తప్పుగా ప్రవర్తిస్తే వాళ్ళకి సరైన బుద్ధి చెప్పేదాన్ని. కానీ అభి నా దగ్గరకు వచ్చినా కూడా, తను నాతో క్లోజ్గా ఉంటున్నా కూడా నేనెందుకు తనకి అడ్డు చెప్పలేకపోయాను? రాత్రి నాలో కలిగిన ఫీలింగ్స్కి అర్థమేంటి? ఇప్పటి వరకు ఏ రోజు కూడా నాకు ఇటువంటి ఫీలింగ్స్ కలగలేదు. మరి ఎందుకు నిన్న నైటు నాకు తెలియకుండానే నా మనసులో ఏవేవో ఫీలింగ్స్ కలిగాయి? వీటన్నింటినీ ఏమంటారు? ఒకవేళ దీనిని ప్రేమ అని అంటారా? అంటే అభి నాకు దగ్గరవుతున్నా కూడా నేను తనకి అడ్డు చెప్పకపోవడానికి కారణం అభి నా మనసులో ఉండటమా? అంటే నేను అభిని ప్రేమిస్తున్నానా అని అనుకోగానే ఆరాధ్య గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంటుంది. ఆరాధ్య చాలా గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. తన కళ్ళల్లో అభి నవ్వుతున్న రూపం కనిపించగానే ఆరాధ్య టక్కున కళ్ళు ఓపెన్ చేస్తుంది. లేదు, ఇలా జరగడానికి వీల్లేదు. నేను అభిని ప్రేమించడమా? అలా ఎప్పటికీ జరగకూడదు. నేనెక్కడా, తనెక్కడా? నేను తన ఇంట్లో పనిచేయడానికి వచ్చిన ఒక కేర్ టేకర్ని మాత్రమే. తను ఆకాశం. అలాంటి ఆకాశానికి నేనెలా నిచ్చెన వేయాలని అనుకుంటాను? అది ఎప్పటికీ జరగని పని. ఈ విషయం కానీ అంకుల్కి కానీ కార్తీక్ కానీ తెలిస్తే నా గురించి ఎంత తప్పుగా అనుకుంటారు? మా అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాం, కానీ నువ్వు మా అబ్బాయిని ప్రేమిస్తున్నావా అని వాళ్ళు అడిగితే అసలు నేను వాళ్ళ ఎదురుగా తలెత్తుకోగలనా? ఇప్పటికే నా స్టేటస్ గురించి వాళ్ళకి తెలిసినా కూడా ఎప్పుడు కూడా వాళ్ళు నన్ను తక్కువ చేసి చూడలేదు. అలాంటిది ఇప్పుడు నా మనసులో అభి ఉన్నాడు అని వాళ్ళకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? లేదు, నేను అభిని ప్రేమిస్తుంది నిజం అయితే నా ప్రేమ అనేది ఇప్పుడే సమాధి అయిపోవాలి. అభి త్వరగా కోలుకున్న తర్వాత నేను ఇక్కడి నుండి త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి. అభికి దూరంగా వెళ్ళిపోవాలి అని అనుకుంటున్న ఆరాధ్య కళ్ళల్లో ఎందుకో ఒక్కసారిగా కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఇన్ని రోజులు తనకి అభి బాగా అలవాటైపోయాడు. తనకి తెలియకుండానే తన మనసులోకి వచ్చేశాడు. అందుకే తన మదర్కి బాగోకపోయినా తను ఎక్కువ ఆ క్షణం అభి గురించే ఆలోచించింది. అలాంటిది అభిని వదిలి దూరంగా వెళ్ళిపోవాలన్న ఊహ కూడా ఆరాధ్య భరించలేకపోతుంది. ఏం జరుగుతుంది నాలో? ఎందుకు అభికి దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటే నా మనసు అంగీకరించడం లేదు? ఇంత దారుణంగా అభిని ఎప్పుడు ప్రేమించాను? అసలు అభి నా మనసులోకి ఎప్పుడొచ్చాడు? లేదు, నాలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయి ఒక కోటీశ్వరుడికి భార్య అవ్వడమా? అది జరగని పని.
అయినా నేను ప్రేమించింది ఇప్పుడున్న అభిని, అంతేకాని తను నార్మల్గా ఉన్నప్పుడు ఉన్న అభిని కాదు కదా. ఏం జరిగినా అభి నార్మల్ అయిన తర్వాత నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. ఇక్కడే ఉంటే మళ్ళీ నా మనసు మారిపోతుంది అని ఆరాధ్య మనసులో బాధగా అనుకుంటూ ఇంకా తన కన్నీళ్ళని తుడుచుకుని తన రూంలోకి వెళ్తుంది. అభి ఇంకా పడుకునే ఉండటం చూసి ఆరాధ్య అభి పక్కన కూర్చుని అలాగే అభి వైపు చూస్తూ ఉంటుంది. ఎప్పుడు నా మనసులోకి వచ్చేసావు అభి? నాకే తెలియకుండా నా మనసంతా నిండిపోయావు. అందుకే నిన్ను వదిలి వెళ్ళాలంటే చాలా నరకంగా అనిపిస్తుంది. కానీ ఒక్కసారి నువ్వు నార్మల్ అయితే తర్వాత నా ముఖమైనా చూస్తావా? అసలు నన్ను గుర్తుపడతావా? ఎందుకో భయంగా ఉంది అభి. నా మనసు ఎందుకో చెడు సంకేతాలు ఇస్తుంది. నువ్వు నాకు దూరం అయిపోతావేమోనని భయంగా ఉంది. నాకు తెలియకుండానే నిన్ను చాలా ఎక్కువగా ప్రేమించేశాన్రా. అలా అని నీలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి నాలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయి కరెక్ట్ కాదు. నీకోసం ఎక్కడో ఒక అమ్మాయి పుట్టే ఉంటుంది. నువ్వు ఎప్పుడు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అభి అని ఆరాధ్య అనుకుంటూ ఉంటే తనకి తన మనసంతా చేదుగా మారిపోతుంది. ఇంకా ఎన్నో ఆలోచనలతో ఆరాధ్య బాధగా అభి వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో అభికి మెలకు వచ్చి కళ్ళు తెచ్చి చూసేసరికి ఎదురుగా ఆరాధ్య ఉంటుంది. టెడ్డీ గుడ్ మార్నింగ్ అన్న వాయిస్కి ఆరాధ్య తన ఆలోచనల నుండి బయటకొచ్చి అభి వైపు చూస్తూ గుడ్ మార్నింగ్ అభి అని చిన్నగా నవ్వుతుంది. టెడ్డీ నాకు ఫీవర్ తగ్గిపోయింది అని అభి నవ్వుతూ అంటుంటే అప్పుడు గుర్తుకొస్తుంది ఆరాధ్యకి ఫీవర్ గురించి. ఇదేంటి, ఈ విషయం గురించి నేను ఎలా మర్చిపోయాను అని ఆరాధ్య మనసులో అనుకుంటూ వెంటనే అభి నుదుటిన చెయ్యి పెట్టి చూడగా తన బాడీ టెంపరేచర్ నార్మల్గానే ఉండటం చూసి కొంచెం ఊపిరి పీల్చుకుంటుంది. అభి లేచి రెడీ అయ్యి మెడిసిన్స్ వేసుకుందో కానీ నేను వెళ్ళి నీకోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను సరేనా అని చెప్పగానే అలాగే టెడ్డీ అని అభి నవ్వుతూ అంటాడు. అభి నవ్వుని అలాగే చూస్తూ ఉండిపోతుంది ఆరాధ్య. నిజంగా నీ నవ్వు చూసి బతికేయచ్చు అభి, అంత అందంగా ఉంటుంది నీ నవ్వు అని ఆరాధ్య చిన్నగా నవ్వుకుంటూ ఇంక అక్కడి నుండి ఫ్రెష్ అవడానికి వెళ్తుంది. ఇలా రోజులు ముందుకి నడుస్తూ ఉంటాయి. ఒక పక్క అంజలి గారు కార్తీక్ వచ్చిన తర్వాత ఆమెలో మళ్ళీ ఎటువంటి చలనం ఉండదు. కార్తీక్ డైలీ ప్రియాకి కాల్ చేసి మాట్లాడటం వల్ల తను కార్తీక్ని మిస్ అవుతున్న ఫీలింగ్ కొంచెం తగ్గుతుంది. కానీ ప్రియా కార్తీక్ ఇద్దరి మనసుల్లో ఏముందో వాళ్ళు అస్సలు గుర్తించలేకపోతారు. మరోపక్క కార్తీక్ అభి ఇంట్లో వర్క్ చేస్తున్న మేట్స్ అందరి గురించి బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడి నుండి వచ్చారు, ఎవరెవరిని కలుస్తున్నారు అని వాళ్ళకి తెలియకుండా కార్తీక్ అదే పనిలో ఉంటాడు. ఇంకా అభి అయితే ప్రతిరోజు నైట్ ఆరాధ్య దగ్గరకు వచ్చి తన పక్కనే పడుకుంటాడు. ఆరాధ్య 1-2 సార్లు నో అని చెప్పినా కూడా అభి వినకపోవడంతో తను కూడా ఏమీ మాట్లాడలేకపోతుంది. ఎందుకంటే తను కూడా అభిని దూరం పెట్టలేకపోతుంది. అలా ప్రతిరోజు ఆరాధ్యకి కూడా అభి స్పర్శ అనేది బాగా అలవాటైపోతుంది. అభి ప్రతిరోజు ఆరాధ్యని పట్టుకుని చిన్న పిల్లలా పడుకోవడం, మార్నింగ్ అయ్యేసరికి ఆరాధ్య అభి హృదయంపై పడుకుని ఉండటం ప్రతిరోజు ఇదే కామన్గా జరుగుతూ ఉంటుంది. అభికి ఆరాధ్య స్పర్శ, ఆరాధ్యకి అభి స్పర్శ ఇద్దరికి బాగా అలవాటైపోతుంది. ఆరాధ్యకి అభి పైనున్న ప్రేమ కూడా ఇంకా పెరిగిపోతుంటుంది తప్ప కొంచెం కూడా తగ్గదు. ముందు ముందు ఏం జరుగుతుందో అని ఆరాధ్యలో భయం పుట్టుకొస్తుంది. తప్పకుండా అభి నార్మల్ అయ్యాక తన దూరంగా వెళ్ళిపోవాల్సి వస్తుందన్న ఆలోచన కూడా ఆరాధ్యాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే తన ఆ విషయంలో ప్రతి క్షణం బాధపడుతూనే ఉంటుంది. అలాగే అభిలో మార్పు ఏమన్నా వస్తుందేమోనని ఆరాధ్య అభిని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. కానీ మళ్ళీ తర్వాత నుండి అభిలో ఎటువంటి మార్పు కనిపించదు. ఇదిలా ఉండగా ఒకరోజు కార్తీక్ చంద్రశేఖర్ గారి దగ్గరకు వస్తాడు. ఆరాధ్యని కూడా రమ్మని చెప్పగానే ఆరాధ్య కార్తీక్ ఇద్దరు కూడా చంద్రశేఖర్ గారి రూమ్లోకి వెళ్తారు. ఏమైనా తెలిసిందా కార్తీక్ అని చంద్రశేఖర్ గారు అడుగుతుంటే, అంకుల్ ఆరాధ్య నిన్న ఒక విషయం చెప్పింది, అభికి టాబ్లెట్స్ అయిపోయాయి అని. నార్మల్గా అయితే ఒరిజినల్ టాబ్లెట్స్ని ఆల్రెడీ ఆరాధ్యకి తెలిసిన డాక్టర్ పంపించారు. నేను అవి ఆరాధ్యకి నిన్నే ఇచ్చేశాను. అయితే ఈరోజు మీరు తప్పకుండా అభికి టాబ్లెట్స్ తీసుకుని వస్తారు కదా,
రేపు మార్నింగ్ మీరు ఏం చేయాలంటే అని కార్తిక్ చంద్రశేఖర్ గారితో కొంచెం సేపు మాట్లాడగానే, తప్పకుండా కార్తిక్, ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే తప్పకుండా మనకు ఎవరి టాబ్లెట్స్ చేంజ్ చేస్తున్నారో తెలిసిపోతుంది. నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఈరోజే వెళ్ళి నేను టాబ్లెట్స్ తీసుకుని వస్తాను అని చంద్రశేఖర్ గారు చెప్పగానే, సరే అంకుల్, నేను రేపు మార్నింగ్ వస్తాను అని ఇంకా ఆరాధ్యకి కూడా చెప్పి కార్తిక్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నా కొడుకు కోసం కార్తిక్ చాలా కష్టపడుతున్నాడు ఆరాధ్య. ఆబీకి కార్తిక్ అంటే ఎంత ప్రాణమో నాకు తెలుసు, కానీ కార్తిక్ కూడా ఆబీ అంటే అంతే ప్రాణం. వీళ్ళిద్దరి స్నేహం ఎప్పుడూ ఇలాగే ఉండాలి. కార్తిక్ చాలా మంచివాడు అని చంద్రశేఖర్ గారు అంటుంటే, అవునంకుల్, నిజంగా ఏ అమ్మాయి కార్తిక్ని చేసుకుంటుందో తను చాలా అదృష్టవంతురాలు అని ఆరాధ్య కూడా చిన్నగా నవ్వుతుంది. ఇంకా రోజు చంద్రశేఖర్ గారు హాస్పిటల్కి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకుని వస్తారు. వినయ్ అయితే ఆబీకి భయపడి ముంబైలోనే ఉండి అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. వినయ్ ముంబైలో ఉండటం పద్మావతి గారు సహించలేకపోతారు. కంపెనీని వదిలేసి వినయ్ ముంబైలో అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉండటం గమనించిన పద్మావతి గారికి బాగా కోపం రాగా వెంటనే ఆమె ముంబైకి స్టార్ట్ అవ్వాలని అనుకుంటారు. వినయ్ కంపెనీని పట్టించుకోకపోవడంతో చంద్రశేఖర్ గారు అప్పుడప్పుడు వెళ్ళి కంపెనీకి సంబంధించినవి చూసుకుంటారు. కానీ కంపెనీ ప్రాఫిట్లో మాత్రం ఎటువంటి చేంజెస్ ఉండవు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చంద్రశేఖర్ గారు పద్మావతి గారు ఇద్దరు హాల్లో కూర్చుని ఉంటారు. పద్మావతి గారు చంద్రశేఖర్ గారి వైపు చూస్తూ, నేను ముంబై వెళ్ళాలని అనుకుంటున్నానని చెప్పగానే, ఎందుకు అని చంద్రశేఖర్ గారు కోపంగా అడుగుతారు. ఎందుకేంటండి, కన్న కొడుకు ఎదురుగా చేజారిపోతుంటే చూస్తూ ఊరుకోమంటారా అని పద్మావతి గారు కోపంగా అంటుంటే, అవునులే, వినయ్ నీకు కన్న కొడుకు కాబట్టి, వాడు నీ చేతి నుండి చేజారిపోతున్నాడు కాబట్టి వాడి గురించి ఇంతలా తాపత్రయపడుతున్నావు. అదే అభి నీ కన్న కొడుకు కాదు కాబట్టి వాడి గురించి కొంచెం కూడా పట్టించుకోవని చంద్రశేఖర్ గారు కోపంగా అంటుంటే, పద్మావతి గారు చిరాకుగా తన ఫేస్ని పక్కకు తిప్పుకుంటారు. చంద్రశేఖర్ గారు రంగయ్య అని పిలవగానే రంగయ్య చంద్రశేఖర్ గారి దగ్గరకు వస్తాడు. ఇంట్లో పనిచేసే వర్కర్స్ అందరినీ ఇక్కడికి రమ్మని చెప్పు, వాళ్ళకి సాలరీ ఇవ్వాలి కదా అని చంద్రశేఖర్ గారు చెప్పగానే ఇంకా రంగయ్య అందరినీ పిలుచుకుని వస్తాడు. దగ్గర ఒక 10 మంది వరకు వర్కర్స్ వచ్చి చంద్రశేఖర్ గారికి ఎదురుగా నుంచుంటారు. చంద్రశేఖర్ గారు ఆరాధ్య అని పిలవగానే ఇప్పుడు ఏమెందుకు అని పద్మావతి గారు చిరాకుగా ఆనుకుంటూ ఉంటారు. ఇంతలో కార్తీక్ కూడా లోపలికొచ్చి హలో అంకుల్ అని అనగానే, హలో కార్తీక్ అని చంద్రశేఖర్ గారు కార్తీక్ని కూర్చోమని చెప్తారు. ఆరాధ్య రూమ్లో నుండి బయటకొస్తుంది. అమ్మ ఆరాధ్య, నిన్న చెప్పావు కదా అభి టాబ్లెట్స్ అయిపోయాయని. నిన్న నైటు హాస్పిటల్కి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొచ్చాను, తీసుకుని వెళ్ళు అని చంద్రశేఖర్ గారు చెప్పగానే సరే అంకుల్ అని చెప్పి ఆరాధ్య చంద్రశేఖర్ గారు ఇచ్చిన టాబ్లెట్స్ తీసుకుంటుంది. పద్మావతి గారు అలాగే ఆరాధ్య వైపు చూస్తూ ఉంటుంది. కార్తీక్ మాత్రం అక్కడున్న అందరి ఫేసుల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. తర్వాత కార్తీక్ చంద్రశేఖర్ గారి వైపు చూస్తూ, అంకుల్ ఈరోజు చాలా మంచి రోజంట, ఒకసారి అభిని టెంపుల్కి తీసుకుని వెళ్తే బాగుంటుందని అనిపిస్తుంది. మీరు అభిని టెంపుల్కి తీసుకుని వెళ్ళి అక్కడ అభి పేరు మీద పూజ చేయించండి. ఎందుకో నా మనసుకి అలా అనిపించింది అని కార్తీక్ చెప్తుంటే, అవును కార్తీక్, నేను కూడా ఒకసారి అభిని తీసుకుని టెంపుల్కి వెళ్ళాలని అనుకుంటున్నాను. కరెక్ట్ టైంకి గుర్తు చేసావని చంద్రశేఖర్ గారు ఆరాధ్య వైపు చూస్తూ, అమ్మ ఆరాధ్య, మీరిద్దరూ రెడీ అవ్వండి, అభిని రెడీ చెయ్యి, టెంపుల్కి తీసుకుని వెళ్దాము అని చెప్పగానే తప్పకుండా అంకుల్ అని చెప్పి ఆరాధ్య రూమ్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా చంద్రశేఖర్ గారు అక్కడున్న అందరికీ జీతాలు ఇవ్వగానే వాళ్ళు జీతాలు తీసుకుని బయటికి వెళ్ళిపోతారు. పద్మావతి గారు హడావిడిగా తన రూమ్లోకి వెళ్ళిపోతారు. కార్తీక్ పద్మావతి గారిని అబ్జర్వ్ చేస్తాడు. మనం అనుకునేది జరుగుతుందంటావా కార్తీక్ అని చంద్రశేఖర్ గారు అంటుంటే, అంకుల్ నేను చెప్పాను కదా, మీరు అభిని ఆరాధ్యాన్ని తీసుకుని టెంపుల్కి వెళ్ళండి, నేను అభి రూమ్లో సీసీ కెమెరా ఫిక్స్ చేస్తాను. తర్వాత నేను కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోయినట్టు నటించి బయటే ఉండి అసలు అభి రూమ్లోకి ఎవరు వెళ్తున్నారా అని అబ్జర్వ్ చేస్తాను. అందరి ముందు మీరు ఆరాధ్యకి టాబ్లెట్స్ ఇచ్చారు కాబట్టి తప్పకుండా
ఈరోజు అభి టాబ్లెట్స్ అనేవి చేంజ్ చేస్తారు. అందులోనిప్పుడు అభి రూమ్లో ఆరాధ్య కూడా ఉండదు కాబట్టి వాళ్ళ ఛాన్స్ని అస్సలు మిస్ చేసుకోరు. మీరేమీ టెన్షన్ పడకండి అని కార్తీక్ చెప్తుంటే, థ్యాంక్ యూ కార్తీక్, నేను వెళ్ళి రెడీ అవుతానని చంద్రశేఖర్ గారు రూమ్లోకి వెళ్తారు. ఇంకా ఆరాధ్య రెడీ అయ్యి అభి దగ్గరికి వచ్చి అభిని కూడా రెడీ అవ్వమని చెప్తుంది. అభి రెడీ అయ్యి ఆరాధ్య దగ్గరికి వచ్చి టెడ్డు నేను రెడీ అని నవ్వుతూ అంటుంటే ఆరాధ్య వెంటనే అభి వైపు చూస్తుంది. ఎప్పుడు షార్ట్లో ఉండే అభి ఈరోజు స్టైల్గా రెడీ అవ్వడం చూసి ఆరాధ్య కళ్ళు పెద్దవి చేసి అభి వైపు చూస్తుంది. టెడ్డీ నేను బాగున్నాను కదా అని అభి నవ్వుతూ అంటుంటే ఆరాధ్య అలాగే అభి వైపు చూస్తూ చిన్నగా అభి చెంపలపై చేతులను వేసి చాలా అంటే చాలా బాగున్నావు అభి అని అభి నుదుటిన ముద్దు పెట్టుకోగానే థ్యాంక్ యూ టెడ్డీ అని అభి నవ్వుతూ అంటాడు. ఇంతలో ఆరాధ్య తను ఏం చేసిందో గుర్తుకొచ్చి వెంటనే వెనక్కి జరుగుతుంది. టెడ్డీ నువ్వు కూడా చాలా అంటే చాలా బాగున్నావని అభి అంటూ ఉండగా కార్తీక్ అభి రూమ్లోకి అడుగు పెడతాడు. నువ్వు నా బొమ్మల్లో అందరి బొమ్మల కంటే చాలా అందంగా ఉంటావు తెలుసా అని అభి ఆరాధ్య చెంపలపై తన 2 చేతులను వేసి ఆరాధ్య నుదుటిపైన కళ్ళపైన బుగ్గలపైన ముద్దు పెట్టుకుంటుంటే ఆరాధ్య షాక్గా అభి వైపు చూస్తుంది. అభి చేసిన పనికి కార్తీక్ కూడా ఆశ్చర్యంగా అభి వైపు చూస్తాడు. ఆరాధ్య నార్మల్ అయ్యి అభి ఏం చేస్తున్నావు అని అంటుండగానే అభి వెంటనే ఆరాధ్య పెదవులపై కూడా ముద్దు పెట్టుకుంటున్నాను టెడ్డీ అని ఆరాధ్యని వదిలి నవ్వుతుంటే ఆరాధ్య వెంటనే తడబడుతూ అక్కడి నుండి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. వీడేంటి ఆరాధ్యకి ఇలా ముద్దులు పెట్టేశాడు అని కార్తీక్ కళ్ళు పెద్దవి చేసి అభి వైపే చూస్తూ ఉంటాడు. ఆరాధ్య తన రూమ్లోకి వెళ్ళి కొన్ని క్షణాలు అలాగే ఉండిపోతుంది. ఇంకా అభి పెదవులు తన ఫేస్పై అటు ఇటు కదులుతున్నట్టు అనిపిస్తుంటే ఆరాధ్య చెక్కిళ్ళు ఎరుపు రంగు సంతరించుకోగా చిన్నగా తనలో తనే నవ్వుకుంటుంది. ఇప్పుడు ఆరాధ్య ఇదంతా నేను చూశానని తెలిస్తే పాపం తను ఫీల్ అవుతుంది. ఇప్పటికే వీడు చేసిన పనికి తను భయపడి రూమ్లోకి పారిపోయింది అని కార్తీక్ అనుకుంటూ అక్కడి నుండి బయటకు వచ్చేస్తాడు. కొంత సమయం తర్వాత చంద్రశేఖర్ గారు ఆరాధ్య అభి ముగ్గురు కూడా టెంపుల్కి స్టార్ట్ అవుతారు. వాళ్ళు వెళ్ళగానే కార్తీక్ అభి రూమ్లోకి వెళ్ళి సీసీ కెమెరా పెట్టేసి తను కూడా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు. చంద్రశేఖర్ గారు ఆరాధ్య అభి ముగ్గురు కూడా టెంపుల్కి చేరుకుంటారు. తర్వాత ముగ్గురు దర్శనం చేసుకుని పక్కన కూర్చోగానే ఆ పక్కన ఎవరితో పెళ్లి జరుగుతుండటం చూసి అభికి అర్థం కాక ఆరాధ్య వైపు చూస్తూ టెడ్డీ ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతాడు. ఆరాధ్య చిన్నగా నవ్వుతూ అక్కడ పెళ్లి జరుగుతుంది అభి, అక్కడ పెళ్లిపెట్టెల మీద ఇద్దరు కూర్చున్నారు కదా, వాళ్ళిద్దరూ జీవితాంతం ఒకే చోట కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే ఇప్పుడు ఆ అమ్మాయి మెడలో మంగళసూత్రం కడితే ఆ అమ్మాయి లైఫ్ లాంగ్ ఆ అబ్బాయితో పాటే ఉంటుంది. దీనినే పెళ్లి అంటారు అని ఆరాధ్య అభికి అర్థమయ్యేలాగా చెప్తుంది. మంగళసూత్రం అంటే ఏంటి అని అభి అయోమయంగా అంటుంటే అదిగో వాళ్ళెదురుగా ఉంది కదా అని ఆరాధ్య అభికి మంగళసూత్రాలు చూపిస్తుంటే అవునా అని అభి వాటి వైపే చూస్తాడు. ఆ మంగళసూత్రాలని అబ్బాయి ఆ అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేస్తే వాళ్ళిద్దరూ లైఫ్ లాంగ్ ఒకచోటే ఉంటారు, జీవితాంతం కలిసే ఉంటారు అని చెప్పగానే అభి ఆలోచనలో పడతాడు. ఆరాధ్య చంద్రశేఖర్ గారితో మాట్లాడుతూ ఉంటుంది. ఇంక వెళ్దామా అంకుల్ అని ఆరాధ్య అంటూ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ అభి ఉండడు. ఇదేంటి అంకుల్, అభి ఎక్కడా అని ఆరాధ్య అంటుండగా ఇంతలో అభి ఆరాధ్యకి ఎదురుగా వచ్చి నుంచుంటాడు. అభి ఎక్కడికెళ్ళావు అని చంద్రశేఖర్ గారు అడుగుతుంటే అభి మాత్రం ఆరాధ్య వైపు చూస్తూ టెడ్డీ నువ్వు ఇప్పటి నుండి నాకు ఎప్పటికీ కూడా దూరంగా వెళ్ళవు, లైఫ్ లాంగ్ నువ్వు నా పక్కనే ఉంటావు అని అభి అంటుంటే ఆరాధ్య అర్థం కాక అభి వైపు అయోమయంగా చూస్తూ ఉండగానే అభి వెంటనే తన 2 చేతులను పైకి పెట్టి ఆరాధ్య మెడలో తను తీసుకొచ్చిన మంగళసూత్రాలతో 3 ముళ్ళు వేసేస్తాడు. చంద్రశేఖర్ గారు కంగారుగా అభి అని పిలుస్తుంటే అభి చంద్రశేఖర్ గారి మాటలు పట్టించుకోకుండా ఆరాధ్య మెడలో 3 ముళ్ళు వేస్తుంటే ఆరాధ్య అభి చేస్తున్న పనికి బొమ్మలాగా నుంచుని ఉండిపోతుంది.
సరిపోయింది. ఎలాగైతేనే మొత్తానికి అభి ఆరాధ్యని పెళ్లి చేసుకున్నాడు. ఇంక అసలైన కథ మొదలైంది. ఇంక నెక్స్ట్ పార్ట్లో ఇంకొక బిగ్ ట్విస్ట్ ఉంటుంది. అందరూ తప్పకుండా వీడియో లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి.